కొమరంభీము ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఆసుపత్రిలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో అప్పుడే పుట్టిన చిన్నారులు, బాలింతలు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా మారింది. జనరేటర్ ఉన్నప్పటికీ రోగుల చీకట్లో ఉంటూ బాధలు భరించాల్సిన పరిస్థితి నెలకొంది. రోజుకు 5 సార్లు కరెంటు సరఫరా నిలిచిపోతున్నప్పటికీ తమను పట్టించుకునే నాదుడే లేరని రోగులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సిబ్బంది, జిల్లా యంత్రాంగం ఆసుపత్రిపై దృష్టి సారించాలని వేడుకుంటున్నారు రోగులు, రోగుల బంధువులు. మధ్యాహ్నం నుంచి వచ్చిన కరెంట్ మళ్ళా పొద్దుపోయిందాకా కరెంట్ రాలేదు. మాకు 2 రోజుల నుంచి ఇదే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసింది అంతే. మధ్యాహ్నం పోతుంది, మధ్యాహ్నం వస్తుంది. మేము అడగలేము కానీ మధ్యాహ్నం పోతుంది వస్తుంది. మేము వన్న మాట వాస్తవంగా మాట్లాడతాం, అట్లేమీ లేదు. మధ్యాహ్నం వస్తుంది పోతుంది. మధ్యాహ్నం నుంచి వచ్చిన కరెంట్ మళ్ళా పొద్దుపోయిందాకా కరెంట్ రాలేదు. మాకు 2 రోజుల నుంచి ఇదే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసింది అంతే. మధ్యాహ్నం